కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఎస్పీ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్కు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ స్టేట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్స్ ఆధ్వర్యంలో మరి ఇది 2010లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఈ వ్యాపారస్తుల గురించి వ్యాపారస్తులు చాలా సమస్యలతో మరి నష్టాల్లో ఉన్నారు. ఈరోజు వ్యాపారస్తులు ఎట్లా నష్టపోతున్నారంటే పెద్ద పెద్ద మాల్స్ వచ్చి చిన్న చిన్న వ్యాపారస్తులందరూ కూడా నష్టపోతున్నారు. ఈ వ్యాపారస్తులకు అండగా ఉండాలని చెప్పేసి మేము డిసైడ్ చేసినాం. ఇందులో భాగంగా వ్యాపారస్తులకు ఎటువంటి సమస్యలు వచ్చినా త్వరగా పరిష్కరించాలని చెప్పేసి అనుకున్నాం. అదేవిధంగా డెవలప్మెంట్ విషయంలో కూడా మేము ప్రశ్నించాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఆదిలాబాద్లో దాదాపు 25 సంవత్సరాల నుంచి ఎటువంటి డెవలప్మెంట్ కనిపిస్తలేదు. ఆదిలాబాద్లో ముందున్న ఫ్యాక్టరీలు లేవు, ముందున్న మరి సిసిఐ అది తెరవక చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ముఖ్య విషయం ఏంటంటే ఈ గేట్, రైల్వే గేట్ దగ్గర చాలా పెద్ద సమస్యగా మారింది. దాదాపు రోజు 20 సార్లు గేట్ పడడం, రాకపోకలకు ఇబ్బంది గురి కావడం. ఆదిలాబాద్ జనాభాలో 40% మంది అటు బెల్ట్ సైడే ఉన్నారు కాబట్టి, పట్టీల సైడే ఉన్నారు కాబట్టి వారి సమస్యలు వర్ణనాతీతం. అదేవిధంగా అక్కడ దాదాపు వ్యాపారస్తులు 50 మంది ఫ్యాక్టరీలు అక్కడనే ఉండడం, రోజు 10 సార్లు వెళ్ళడం రావడం జరుగుతున్నది కాబట్టి చాలా ఇబ్బందికరంగా మారింది. మరి రైల్వే ఇబ్బందితో మనం మొన్ననే నాందేడ్ వెళ్ళి జనరల్ మేనేజర్ గారిని కలవడం జరిగింది. ఈ సమస్యని త్వరగా పరిష్కరించాలని చెప్పేసి కోరినాం. ఆయన కూడా సానుకూలంగా స్పందించి త్వరలో పరిష్కరిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను ఒకటే కోరుతున్నా, ఒక 3-4 వ్యక్తులు కోర్టుకు పోవడం వల్ల అది పెండింగ్లో పడ్డది. మరి ఎన్ని రోజులు స్టే ఇచ్చిండ్రు, ఎంతవరకు స్టే ఉన్నది, ఎంపీ గారు ఎమ్మెల్యే గారు పిలిచి వాళ్ళతో మాట్లాడి మరి స్టే వేకెంట్ చేయించి వెంటనే అక్కడ పనులు ప్రారంభించాలని చెప్పేసి కోరుతున్నాం. మరి ఎమ్మెల్యే గారికి మరి సీఎం గారు దగ్గరనే మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధంతో ఇటువంటి డెవలప్మెంట్ విషయంలో మరి ముందుకెళ్ళాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని కూడా కోరుతున్నాం. అదేవిధంగా ఎంపీ గారు ఇద్దరు బీజేపీ ఉన్నారు, సెంట్రల్ గవర్నమెంట్లో కూడా బీజేపీ ఉన్నది కాబట్టి మీరు త్వరగా ఈ కేసును పరిష్కరించి గేట్ సమస్యను తీర్చాలని చెప్పేసి కోరుతున్నాం. అట్లనే పిట్ లైన్ కూడా ఎప్పుడు వస్తుంది, ఏమొస్తుంది అన్నది కూడా వివరించాలి. మీరు మరి త్వరగా ఆదిలాబాద్ని డెవలప్మెంట్ విషయంలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుతున్నాం. ఆల్ పార్టీస్కి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మాకు ఎటువంటి పొలిటికల్ పార్టీతో సంబంధం లేదు. డెవలప్మెంట్ విషయంలో మీరందరూ కూడా ఏకం కావాలని చెప్పేసి కోరుతున్నాం.